ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఇవాళ కాంగ్రెస్లో చేరనున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరనున్నారు కె కేశవరావు. ఇక కేబినెట్ విస్తరణ లేదంటున్నాయి సీఎంఓ వర్గాలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, కేబినెట్ విస్తరణ లేదు అనే తాజా సమాచారం అవుతోంది. ఏం జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? కేబినెట్ విస్తరణ మరికాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు ఎంపిక ఆలస్యం కావడంతో కేబినెట్ విస్తరణ కూడా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. పిసిసి అధ్యక్షుడు ఎంపిక పైనే కేబినెట్ విస్తరణ ఆధారపడింది. ప్రధానంగా కూడా ఎవరికైతే పిసిసి అధ్యక్ష పదవి ఇస్తున్నారో వారికి సంబంధించిన సామాజిక వర్గం నేతలకు సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసే విషయంలో కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి 2 గంటలకు ఢిల్లీ వెళ్లబోతున్నారు. సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడిని ఖర్గేతో భేటీ అవుతారు. పిసిసి అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఒకటి బీసీ అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలను ప్రయారిటీ కింద తీసుకోవడం జరిగింది. ఈ 2 సామాజిక వర్గంలో నేతలకు ఒకరికి పిసిసిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. దీనిపైనే సీఎం తన అభిప్రాయం చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించిన పాటు పార్లమెంటు నేత కేకే కూడా ఈ రోజు కాంగ్రెస్ లో అధికారికంగా చేరబోతున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారు. దీంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి చేరిక ఉండే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు అంటూ పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎవరైనా దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. పార్టీ నేతలు కూడా గోప్యత పాటిస్తున్నారు. సాయంత్రం వరకు దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, సాయంత్రం కల్లా క్లారిటీ వస్తుందా? అంటే ఆశావాహులు ఎక్కువ ఉండటం వాళ్ళని సమన్వయపరచడంలో ఒక ఇబ్బంది అనుకోవచ్చా ఈ ఆలస్యానికి కారణం? అలాంటి అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రస్తుతం 6 మంత్రి పదవులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. దీంతో 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం నల్గొండ విషయంలో ఇది కొంత ఇబ్బందికరంగా మారినట్టుగా సమాచారం. రాజగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని కోరుతున్న నేపథ్యంలో మరో నేత ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించిన నేత బాలునాయక్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే 2 మంత్రులు ఉమ్మడి నల్గొండ నుంచి ఉండడంతో రాజగోపాల్ రెడ్డి అటు బాలునాయక్ మొత్తం కూడా 4కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అది మిగతా జిల్లాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తారు. అందుకోసమే పిసిసికి సంబంధించి కనుక ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి లంబాడి సామాజిక వర్గం నేత కనుక పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే బీసీలకు కానీ ఇటు రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్.